వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కుబేర సినిమాలో ధనుష్ పోషించినటువంటి దేవా పాత్రని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ధనుష్ చేసినటువంటి అభినయం జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకి అర్హమైనటువంటి నటనగా అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అలాగే ఒక విషయం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ధనుష్ చేసినటువంటి ఆ దేవా పాత్రని చేయడానికి తెలుగు హీరోలు ఎవరు కూడా, అంటే స్టార్ హీరోలు ఎవరు కూడా చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టే శేఖర్ కమ్ముల ధనుష్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ కథలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఆ పాత్రలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఇవి బాగా నచ్చడంతో ధనుష్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాడు అని చెప్పేసి ఒక అంశం బాగా ప్రచారంలోకి వచ్చింది. సో ఈ సందర్భంగా చాలామంది ధనుష్ చాలా అంటే శేఖర్ కమ్ముల కథలోని, ఆ కుబేర కథలోని ఎస్సెన్స్ని బాగా గ్రహించాడు. సో అందుకే అంత బాగా యాక్ట్ చేయగలిగాడు. తనే మొదటిసారి, అంటే ఇదివరకు సార్ అనే సినిమా చేసినప్పటికీ మొదటిసారి తనే స్వయంగా తెలుగులో ఈ సినిమాలోనే డబ్బింగ్ చెప్పాడు. అందు గురించి అతని వాయిస్ వల్లే ఈ సినిమాకి అంతటి ఆకర్షణ శక్తి వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ఒక చర్చకు దారి తీసింది. అంటే తెలుగు నటులు ఎవరు లేరా ఈ పాత్ర పోషించడానికి, ఎవరు అంత అంకిత భావం ఉండేటువంటి స్టార్ నటులు ఎవరు లేరా అనేటువంటి ఎవరైతే చర్చ లేవనెత్తారో దానికి ప్రతిస్పందనగా బాలకృష్ణ అభిమానులు మా బాలయ్య ముందు మీ ధనుష్ ఎంత, ఒక పిల్ల బచ్చా అని కామెంట్లు కూడా విసురుతూ ఉన్నారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారంటే 1994లో బాలకృష్ణ భైరవ ద్వీపం అని చెప్పేసి ఒక జానపద చిత్రాన్ని చేశారు. అప్పటికి ఆయన యాక్చువల్గా మంచి మంచి యాక్షన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉన్నారు. మార్కెట్ కూడా ఆ టైంలో బాలకృష్ణ చాలా బాగా ఉంది. అయినప్పటికీ కూడా ఒక జానపద చిత్రంలో నటించడానికి ఆయన ఆ టైంలో మొగ్గు చూపడం అనేది ఆ రోజుల్లో ఒక విశేషంగా ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన ఒక క్లాసిక్స్ తీసినటువంటి దర్శకుడిగా బాగా ఫేమస్, బాగా పాపులర్. ఎన్టీ రామారావు గారితో సినిమా చేయాలని ఆయన కలలు కన్నారు. ఎందుకంటే మాయాబజార్ సినిమాకి ఆయన డైరెక్టర్ కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. సో ఆ ఉద్దేశంతో ఆయన ఎన్టీ రామారావు గారి మీద విపరీతమైనటువంటి అభిమానం, ఆయన ఎలాగైనా ఆయన డైరెక్ట్ చేయాలని చెప్పేసి ఆశించారు. కానీ అవి ఫలించలేదు. దాంతో ఆయన ఆ ఆశల్ని ఆయన కుమారుడు ఎన్టీఆర్ కుమారుడైనటువంటి బాలకృష్ణ ద్వారా తీర్చుకోవాలని ఆయన భావించారు. అలా ఆదిత్య 369 సినిమాలో ఆ కళని ఆయన నిజం చేసుకున్నారు. అదే టైంలో అలాగే భైరవ ద్వీపం, సో ఇది ఒక జానపద సినిమా. జానపద కథానాయకుడిగా ఎన్టీ రామారావు గారికి ఎలాంటి పేరు ప్రఖ్యాతి ఉన్నాయో చాలామంది తెలిసిన విషయమే. సో ఈ హీరోలో, ఇప్పటి హీరోల్లో అంటే 1990లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు కూడా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నటువంటి టైం అది. సో ఆ టైంలో ఒక జానపద సినిమాని ఒక స్టార్ హీరోతో తీయటం అనేది నిజంగా సాహసం అని చెప్పాలి. అది ఒప్పుకోవడం, అది ఇంకో సాహసం, బాలకృష్ణ చేసినటువంటి సాహసం. మరి ఇప్పుడు ధనుష్ చేసినటువంటి దేవా పాత్రకి, కుబేర్లో అంటే ఆ బిచ్చగాడి పాత్రకి భైరవ ద్వీపంలో బాలకృష్ణ చేసిన పాత్ర సంబంధం ఏంటంటే బాలకృష్ణ ఆ సినిమాలో కురూపిగా కనిపిస్తాడు. ఇప్పుడు ధనుష్ చేసింది ఒక డీ గ్లామర్డ్ క్యారెక్టర్ అనుకుంటే దానికి 100 రెట్లు ఎక్కువ డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ అందులో ఆయన పోషించాడు. కురూపిగా కనిపించడం ద్వారా ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది, పళ్ళన్నీ ఎత్తుపళ్ళు బయటకు వచ్చి ఉంటాయి, జుట్టు మొత్తం కూడా చింపిరిగా ఉంటుంది, దానికి తోడు గూని ఉంటుంది. అలాంటి ఆ క్యారెక్టర్ అంటే నిజానికి ఆయన ఆ సినిమాలో హీరో అందమైనటువంటి రాకుమార్లాగా కనిపిస్తాడు. కానీ ఒక 20 నిమిషాల సేపు, అంటే సినిమా మొదలైనటువంటి 2 గంటల తర్వాత ఈ కురూపిగా ఆయన మారిపోతాడు. ఆ రంభ, ఆమె అప్సరస్ క్యారెక్టర్ చేసింది. సో తనని తిరస్కరించాడు అనేటువంటి కోపంతో, కోపావేశంతో ఆమె
బాలకృష్ణని కురూపివి కమ్మని చెప్పి శాపం పెడుతుంది. సో దాంతో ఆయన కురూపిగా మారిపోతాడు. అప్పుడు ఆయన చూసి అందరికీ కూడా ఒక్కసారి షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ముందు, భైరవద్వీపం రిలీజ్కి ముందు డైరెక్టర్ కానీ ఆ సినిమా యూనిట్ ఎవరూ కూడా బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా కనిపిస్తాడా అనేటువంటి విషయాన్ని బయట పెట్టలేదు. దాంతో ఆ సినిమా 1994లో విడుదలైనప్పుడు మొదటిసారి చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఆ కురూపిగా ఆయన ఎంత గొప్పగా యాక్ట్ చేశారు, అదంతా కూడా ఆ టైంలో నిజంగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా అందరూ కూడా చెప్పుకున్నారు. అందులో బాలకృష్ణ నటనని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సో ఎన్టీ రామారావు గారు కూడా తన కొడుకు తనయుడి పర్ఫార్మెన్స్ చూసి ఆయన కూడా ఆశ్చర్యచకితులయ్యారని చెప్పేసి అప్పుడు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సింగీతం శ్రీనివాసరావు గారు కొన్ని ఇంటర్వ్యూలో స్పెసిఫిక్గా చెప్పారు. నిజానికి అది ఆయన ఒప్పుకుంటారా అని చెప్పేసి కూడా నేను అనుకోలేదు, అయినా కానీ చెప్పాను ధైర్యం చేసి. ఆయన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చేస్తానని చెప్పారు. ఆ మేకప్ వేయడానికి 2 గంటలు, తీయటానికి 2 గంటలు సమయం తీసుకునేది. మధ్యలో భోజనం చేస్తే, ఎందుకంటే ఆ మేకప్ అంతా కూడా చెదిరిపోతుంది, తీసేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట ఆయన లంచ్ చేయకుండా జ్యూస్ మాత్రమే తీసుకునేవాళ్ళు. అట్లా ఆయన 10 రోజుల పాటు సో చేశారు. అలాగా నిజానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఆ పాత్ర చేయడం. సో ఒక నిబద్ధతతోటి ఆ పాత్ర చేశారు. అంతేకాకుండా ఆయన చివరిలో ఆ కురూపితనం పోవాలంటే అది మళ్ళీ ఆయన తల్లి తీసుకుంటేనే ఆయన కురూపితనం పోతుంది. సో ఆ పాత్రని, తల్లి పాత్రని కేఆర్ విజయ్ గారు చేశారు. ఆమెకి ఈ విషయం చెప్తే, అంటే సేమ్ అలా కురూపితనం ఆమెకి వస్తుంది, ఆమె కూడా అలా నటించాలి. హీరో బాలయ్య లాంటి అందాల నటుడే అలా చేయటానికి, ఆ కురూపిగా నటించడానికి అంగీకరించినప్పుడు నేనెంత అండి, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఆమె కూడా చెప్పారంట. సో ఈ విషయాన్ని కూడా సంగీతం గారు ఒక సందర్భంలో చెప్పారు. సో అలా ఆ నిబద్ధతతోటి అప్పుడు బాలయ్య ఆ విధంగా చేశారు అని చెప్పేసి ఇప్పుడు దాన్ని బాలయ్య అభిమానులు అందరూ కూడా అంత కురూపి క్యారెక్టరే బాలకృష్ణ చేశారు, తెలుగులో ఇలాంటి పాత్ర చేయడానికి నటులు లేరు అని చెప్పేసి ఎలా అంటారు, స్టార్స్ లేరని ఎలా అంటారు. సో ఇచ్చి చూడాలి కదా, చెప్పాలి కదా అని చెప్పేసి ఆయన అభిమానులు, బాలయ్య అభిమానులు అందరూ కూడా ఇప్పుడు భైరవద్వీపంలో ఆయన చేసినటువంటి ఆ 20 నిమిషాల సేపు కనిపించేటువంటి ఆ కురూపి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ బాలయ్య ముందు ధనుష్ బచ్చా అని చెప్పేసి అట్లా కామెంట్లు విసురుతూ ఉన్నారు. సో తర్వాత మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కొత్త ప్రయోగాలు చేయడంలో ధనుష్ చాలా ముందుంటున్నాడు. తమిళ నటులు చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ధనుష్ యొక్క ఆయన ఫిల్మోగ్రఫీ కనుక ఒకసారి చూస్తే ఆయన ఎలాంటి పాత్రలు చేస్తున్నారు, ఎంత అంటే సమాజంలో డౌన్ ట్రాడన్ పీపుల్కి ప్రాతినిధ్యం వహించేటువంటి పాత్రలు ఆయన చేస్తున్నాడు. ఒక కర్ణ లాంటి పాత్ర, ఒక అసురం లాంటి పాత్ర. సో ఇప్పుడు ఇలా ఈ కుబేర్లో చేసినటువంటి ఒక బిచ్చగాడి పాత్ర, సినిమా అంతా ఆయన బిచ్చగాడిగానే కనిపిస్తాడు. మధ్యలో ఆయన కాస్ట్యూమ్స్ ఒక కోటు వేసుకోవడం లేదా ఒక షేర్వాణి వేసుకోవడంతో ఆ కాస్ట్యూమ్స్ సందర్భానుసారం బట్టి ఆయన వేసుకోవచ్చు కాక, బట్ సినిమా అంతా ఆయన ఆ బిచ్చగాడుగానే నటించడం అనేది నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. సో అంటే బాలకృష్ణతోటి పోలిక కాదు, కానీ తను నిజంగానే జాతీయ అవార్డుకి అర్హమైనటువంటి నటన ప్రదర్శన. ఆయనే కాదు, జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డు కనుక వస్తే ఖచ్చితంగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున చేసినటువంటి దీపక్ తేజ్ పాత్ర, మాజీ సిబిఐ ఆఫీసర్, అందులో ఆయన పోషించినటువంటి చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది కూడా కన్సిడర్ చేయాలి. సో అలాంటి ఒక మంచి, అంటే ఇందులో చాలా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. శేఖర్ కమల రియాలిటీకి దగ్గరగా ఉండేటువంటి పాత్రలు చేస్తాడు, సన్నివేశాలు కల్పిస్తాడు అనే పేరు ఉంది. కానీ ఈ సినిమాలో కొన్ని అసంబద్ధమైన, అసహజమైనటువంటి కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు నేను ప్రస్తావించడం లేదు, కానీ బట్ అయినప్పటికీ కూడా తన ప్రయత్నం ఏదైతే ఉందో ఈ కుబేర సినిమాతో చేసిన ప్రయత్నం నిజంగా మెచ్చదగిందిగా అందరూ కూడా సినీ విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలని ఆశిద్దాం.